హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పుదీనా చెట్టు ఎలా పెంచుకోవాలనేది చూద్దాం. ఇంకా ప్రాపగేషన్, వాటర్లో పుదీనాని ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి అండ్ దాన్ని ఇంట్లో మనం పాట్లోనే ఎలా ఈజీగా పెంచుకోవాలన్నది చూద్దాం రండి. చూడండి, ఇది షాప్ నుండి తెచ్చుకున్న పుదీనా ఇలా ఉంటుంది కదా. ఇందులో చూడండి, మీకు కనపడుతుందా? చూసారా, ఇలా కొంచెం రూట్ లాగా ఇలా ఉంటుంది. చూడండి, మీకు కనపడుతుందా రూట్ ఎలా ఉందని? ఈ మాత్రం ఉన్నా సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు వీటికి ఉన్న లీవ్స్ అన్నీ తీసేద్దాం. చూడండి, దీనికి అస్సలు డ్యామేజ్ అవ్వకుండా ఆకులు మాత్రం తీసేయండి. ఇలా చూసారా, ఇలా లీవ్స్ అన్నీ తీసేసాను. పైన కొంచెం మాత్రం పెట్టాను. మీరు కావాలనుకుంటే ఇవి కూడా తీసేసుకోవచ్చు. ఈ రూట్స్ మాత్రం చూడండి, ఈ రూట్స్ మాత్రం అస్సలు ఏమవ్వకుండా ఇలాగే ఉండాలి. ఇప్పుడు వీటిని ఒక గ్లాస్ జార్ తీసుకుని దాంట్లో ఆ రూట్స్ ఉన్న ప్లేస్ వరకు వాటర్ వెళ్ళేలా పెట్టుకోండి. ఇలా పెట్టేసి దీన్ని కొంచెం విండోకి దగ్గరలో పెట్టుకోండి. కొంచెం లైట్ వచ్చే ప్లేస్లో పెట్టుకుంటే అది రూట్స్ డెవలప్ అయిపోతుంది. చూడండి, ఒక 15 days 1 weekలో వచ్చేస్తుంది. ఒకవేళ 1 weekలో రాలేదనుకుంటే ఒక 10 daysలో కూడా వచ్చేస్తుంది. చూడండి, నేను మీకు చూపిస్తాను. చూసారా, రూట్స్ కనపడుతుంది కదా. నేను మొత్తం అంతా చూడండి, ఇక్కడ లీవ్స్ అన్నీ తీసేసి పెట్టాను. ఇవన్నీ నేను వాటర్లో పెట్టుకున్నాక వచ్చినవి, ఇంత చిన్నగా వచ్చేసాయి. అండ్ ఇక్కడ రూట్స్ కూడా చూడండి డెవలప్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం స్ట్రైట్గా మట్టిలో పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను చూడండి, ఒక 2 పాట్లో చిన్న తీసుకున్నాను. ముందుగానే నేను పాటింగ్ సాయిల్ ప్రిపేర్ చేసి ఫిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిలో మనం ఇలా హోల్ చేసుకుందాం. ఇలా కొంచెం హోల్ చేసుకుని రూట్స్ ఆల్రెడీ డెవలప్ అయ్యాయి కదా, ఇవి తీసుకుని ఇప్పుడు మనం దీంట్లో పెట్టేసుకుందాం. ముందుగానే హోల్ చేసుకుంటే మనకు హోల్ అయి ఉంటుంది కాబట్టి ఈ రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా మనం పెట్టేసుకోవచ్చు. హోల్ లేకుండా డైరెక్ట్గా ఇలా పెట్టేసుకున్నామంటే ఈ రూట్స్ డ్యామేజ్ అయిపోతాయి. అందుకనే మనం ముందుగానే ఇలా హోల్ చేసుకుని తర్వాత ఇలా పెట్టేసుకుంటే మనకు రూట్స్ ఏమీ డ్యామేజ్ అవ్వవు. సో అందుకని ఇలా మొత్తం పెట్టేసుకుందాం. ఇలా ఒకసారి మొత్తం కటింగ్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఇలా ప్రెస్ చేసుకోండి. అప్పుడు ఎయిర్ లోపలికి వెళ్ళకుండా మనకు రూట్స్ అనేది బాగా డెవలప్ అవుతాయి. అందుకని కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి బాగా వాటరింగ్ చేసుకోవాలి. కింద డ్రైనేజ్ హోల్ నుండి కొంచెం వాటర్ బయటికి వచ్చేంత వరకు వాటరింగ్ చేసుకుందాం. నేను కొంచెం డ్రై సాయిల్ వేసుకున్నాను కనుక కొంచెం వాటర్ ఎక్కువగా పడుతుంది అని చూడండి. ఇప్పుడు మొత్తం వాటర్ కిందకు వచ్చేసింది. ఇంతవరకు వాటరింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, సాయిల్ కూడా కొంచెం లోపలికి వెళ్ళిపోయింది. ఇంతేనండి, ఇలా పెట్టేసుకుంటే మనకు పుదీనా అనేది చాలా బాగా వచ్చేస్తుంది. ఒక 15 daysలోనే వచ్చేస్తుంది మీకు. నేను ఆల్రెడీ ఒక 2 potsలో పెట్టుకున్నాను, నేను అది చూపిస్తాను. చూసారా, ఈ 2 కూడా నేను ఇలాగే షాప్ నుండి తెచ్చుకున్న ఈ పుదీనా స్టిక్స్ని ఇలాగే వాటర్లో పెట్టి రూట్ వచ్చాక అండ్ ఇలా పాట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఇది పెట్టుకున్న తర్వాత వచ్చి నేను కట్ చేసుకున్నాను ఒకసారి. మళ్ళీ కొత్తగా చిన్నగా వస్తున్నాయి చూడండి. ఆల్రెడీ 1-2 సార్లు కోసేసుకున్నాను నేను. ఇంకా ఇప్పుడు ఇంత మాత్రం వచ్చాయి. మీరు ఇప్పుడు ఇంకొంచెం పెరిగాక చాలా పెద్దగా అయ్యేంత వరకు వెయిట్ చేయకండి. కొంచెం పెరగగానే కట్ చేసేసుకోండి. అప్పుడు మీకు మంచిగా పెరుగుతుంది. ఒకవేళ మనం అలాగే వదిలేసామంటే అది కొంచెం డ్రై అయిపోయిందంటే మనకు ప్లాంట్ అనేది సరిగా పెరగదు. అందుకని కొంచెం పెరగగానే కట్ చేసుకుని యూస్ చేసేసుకోండి. తర్వాత మనకు చాలా బాగా ఇలా ఎక్కువగా కూడా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా సన్లైట్ విషయానికి వస్తే పుదీనాకి చాలా ఎక్కువ సన్లైట్ ఏమీ పట్టదు. కాకపోతే బ్రైట్ లైట్ అవసరం.
పొద్దున్న నుండి సాయంత్రం వరకు సన్లైట్ వచ్చే ప్లేస్లో పెడితే లీవ్స్ ఎండిపోతాయి. అందుకని కొంచెం షేడ్ ప్లేస్లో పెట్టుకోండి. నేనైతే ఈ 2 టెర్రస్లోనే పెట్టాను, కానీ ఒక పెద్ద చెట్టు కింద పెట్టాను. సో దీనికి సన్లైట్ డైరెక్ట్గా అనేది తగలదు, ఫిల్టర్ సన్లైటే ఉంటుంది. సో మీరు కొంచెం షేడెడ్ ప్లేస్లో పెట్టుకోండి, డైరెక్ట్ సన్లైట్లో పెట్టకండి. అండ్ వాటరింగ్ అనేది సాయిల్ ఎప్పుడు డ్రై అయిపోతుందో అప్పుడు మీరు వాటరింగ్ చేయాల్సి ఉంటుంది. డైలీ వన్స్ చేసుకున్నా సరిపోతుంది. అండ్ ఫర్టిలైజర్ అనుకుంటే మీరు ఆకులు పెరగడానికి కావాల్సిన ఫర్టిలైజర్ మాత్రం వేసుకుంటే చాలు. ఒక 15 days వన్స్ వేసుకున్నా సరిపోతుంది. దీనికి ఏమీ ఎక్కువ ఫర్టిలైజర్ కూడా పట్టదు. సో చాలా ఈజీగా మీరు ఇంట్లోనే పుదీనా పెంచేసుకోవచ్చు. మీరు కిచెన్ విండో దగ్గర కూడా పెట్టుకుని పుదీనా మొక్కని పెంచుకోవచ్చు. మనకు పుదీనా అన్నది చాలా ఇయర్స్ వరకు వస్తుంది. ఇప్పుడు ఒక చెట్టు పెట్టుకుంటే కొన్ని రోజుల తర్వాత అది చచ్చిపోతుంది, కానీ పుదీనా మనకు అలా ఏం కాదు. కొంచెం కట్ చేసుకుంటూ ఉంటే కొత్తగా ఇలా చిగుర్లు వస్తూనే ఉంటుంది. ఒక 2-3 years మీరు సేమ్ ప్లాంట్లో కటింగ్ తీసుకుంటూనే ఉండొచ్చు. తర్వాత ఒకవేళ మీకు లీవ్స్ సరిగా రాలేదు అనుకుంటే అప్పుడు మీరు ఇలా కటింగ్స్ ఇప్పుడు మనం చేసుకున్నాం కదా ఇంతకుముందు, ఇలాగే కటింగ్స్ చేసుకుని కొత్త పాట్లో పెట్టేసుకోవచ్చు. ఇదండి ఈరోజటి మన పుదీనా చెట్టుకి సంబంధించిన వీడియో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా పుదీనా చెట్టుని మీ ఇంట్లోనే పెంచుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.